నేనా సర్పాన్ని విడిపించక తప్పదు. వైకుంఠపాలిలో పడే అంకెల ఆధారంగా తారకాసురుడిని అతిపెద్ద పాము మింగేసింది. తను మళ్ళీ పరమపద సోపానపటం మీదకి రావాలంటే తను తన దుర్గణాలపై విజయం సాధించాలి. తారకాసురా, నీలో ఉండే క్రోధానికి నేను ప్రతిరూపాన్ని తారకాసురా. అందుకే నా మాట విను. నీ అంతటి వాడు ఎక్కడా లేడు. అందువల్ల నీ ప్రతిరూపం వచ్చి నిన్ను వధించడం ద్వారా తన ప్రతిష్టను పెంచుకోవడానికి ముందుగానే నువ్వు దానిని అంతం చెయ్యి. మహాశక్తిశాలివి కదా నువ్వు, బలశాలివి. వెళ్ళు వెళ్ళు తారకాసురా, ఆలస్యం చేయొద్దు. తనని అంతం చేసి పారే. ఈ సమస్త లోకంలో మహాబలిశాలి మహాపరాక్రమంతుడైన అసుర మహారాజు తారకాసురుడు కేవలం ఒక్కడే ఉన్నాడు. అది నేను మాత్రమే. నేనే. నన్నే ఓడిస్తావా నువ్వు? ఓడిస్తాను. నిన్ను మట్టి కరిపిస్తాను కూడా. తను కుమారస్వామి లాగే అతడిలోని అహంకారం అతనిలోని మాత్సర్యాన్ని కూడా సృష్టించింది. కుమారస్వామి ఆ దుర్గుణాలపై విజయం సాధించటంలో సఫలమయ్యారు. కానీ తారకాసురుడు మాత్రం విఫలమయ్యారు. అతడిలోని గర్వానికి ఎల్లలే లేకుండా పోయాయి. ఇంకా ఈర్ష్య అత్యంత విషపూరితమైనది. దానికి లోబడి ఆ దుష్టుడు ఈర్ష్య ద్వేషాల ఊబిలో కూరుకుపోయాడు. కానీ కుమారస్వామి నియమానుసారంగా ఆటను ముగించటానికి అతడి కోసమై ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ తారకాసురుడు మాత్రం అనూహ్యమైన రీతిలో ఒక భవనంలోకి వచ్చిపడ్డాడు. అక్కడ మూడవ దుర్గుణం క్రోధం ఎదురైంది. అసుర రాజా తారకాసుర, మహోన్నతుడు తారకాసురుడు, నీ గురించి నువ్వు ఇలాగే కదా చెప్పుకుంటావు. ఇప్పుడేమైంది? గాల్లో కలిసిపోయిందా నీ యొక్క మహోన్నత పరాక్రమం? నన్ను బాలక అని వెక్కిరిస్తావు కదా, అర్థమైందా? ఈ బాలకుడు ఎంత పని చేశాడు? నిన్ను నువ్వు కనిపెట్టిన ఆటలోనే ఓడించి చూపించేశాడు. ఆటలంటే నీకు నీళ్లు తాగినట్లే కదా. అయితే రా, నేనిప్పుడు నిన్నే ఒక ఆట ఆడుకుంటాను. అరే, తను ఎలా అదృశ్యమయ్యాడు? రామరి, ఆట ఆడుకుందామా అసురా? పట్టుకుంటావా నన్ను? ఎంత ధైర్యం నీకు బాలక! ఇంతకింత అనుభవించేలా చేస్తాను, కాసుకో బాలక. ఇక్కడుంటే ఎక్కడ చూస్తావేంటి? కళ్ళు పని చేయటం లేదా? నేను ఇక్కడున్నాను. తారకాసురుడి మనసులో కుమారస్వామి పట్ల క్రోధమనే అగ్నిపర్వతం బద్దలైంది.
తనలోని క్రోధాగ్ని జ్వాలను ఎంత మాత్రం అదుపు చేసుకోలేకపోయాడు. అందుకే ఏదో విధంగా కుమారస్వామిని దొంగ దెబ్బతీసిన యుద్ధ భూమిలో ధర్మాన్ని కాలరాసైనా అన్యాయంగానైనా తనని ఓడించాలని ప్రయత్నం చేశాడు. అందుకే విఫలమైపోయాడు. ఇప్పుడు తన మనసులోని దుర్గుణాలు, లోభం, కామాల ముందు నిలబడి ఉన్నాడు. మహారాజ్ తారకాసురుడికి, మహారాజ్ తారకాసురుడికి, మహారాజ్ తారకాసురుడికి, మహారాజ్ తారకాసురుడికి, మహారాజ్ తారకాసురుడికి. ఇక్కడ ప్రతి ఒక్కరూ నాకు జేజేలు పలుకుతున్నారు. మహారాజా, మహారాజా, తమరు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అవును మహారాజా, ఇప్పుడు నేనంటే మేమివ్వరము మిమ్మల్ని ఇక్కడి నుండి వెళ్ళనివ్వం ప్రభు. అది సరే, నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? మహారాజా, ఇది అసలు అడగాల్సిన ప్రశ్నేనా ప్రభు? మేము మిమ్మల్ని మా సుందర నగరం రాజసింహాసనంపై ప్రతిష్ఠించడానికి తీసుకెళ్తున్నాము. మిమ్మల్ని ఎలా వదులుకుంటాం మహారాజా? నాకు తగిన స్థానం స్వర్గం నా సొంతం, త్రిలోకాలు నావే. ఇప్పుడు ఈ సుందర నగరం కూడా నాదే. ఈ సుందర నగరంలో ఈ అందాల బామలంతా వీళ్ళు నాకే. కూర్చోండి మహారాజా. ఇదేమిటి? ఏంటిది? ఈ సింహాసనం కిందికిందుకు వెళ్తుంది. చివరికి ఈ విధంగా తారకాసురుడు సుందర నగరంలో కామం, లోభాల మాయాజాలాలకి లోబడటం ద్వారా పరీక్షలో విఫలమయ్యారు. ఇదేంటి గుణేషా? ఆ ఆట తారకాసురుడు సృష్టించిందే కదా, కనుక వాటి నుండి తప్పించుకునే మార్గం తనకి తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అవును మాత, తనకి తెలిసిన మాట నిజమే. అందుకే తన ఆటంకాలను దాటాడు. కానీ అదంత సులభంగా జరగలేదు. ఎందుకంటే తారకాసురుడు దుర్గుణాల గురించి తెలిసిన వాడైనా ఆ దుర్గుణాలకు లోనైనవాడు. అందుకే బయటపడ్డానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అష్ట కష్టాలు పడి విజయం సాధించి వైకుంఠపాలి పటం మీదకి వచ్చాడు. అక్కడ ఎదురైన పరిస్థితిని చూసి బిత్తరపోయాడు. ఎందుకంటే మోసం చేస్తే ఆట కనిపెట్టినవాడు కూడా మోసపోక తప్పదు. అందుకే తారకాసురుడు నిరుత్తుడయ్యాడు. తనిప్పుడు ఆట మొదటికి అంటే రెండవ గడిలోకి వచ్చి పడ్డాడు. లేదు, సేనాపతి కార్తికేయ, నాకు తెలుసు ఈ కుటిలోపాయం నీవు చేసిందే కదూ? లేదు తారకాసురా, నేను నీకు ఎటువంటి మోసము అన్యాయము చెయ్యలేదు. నువ్వు కనిపెట్టిన వైకుంఠపాలి ఆడానంతే. నేను చాలా పెద్ద తప్పు చేశా. నా ఆటలో నన్నే మోసగించి తప్పు చేశావు నువ్వు. నువ్వే చూస్తావుగా, 2 పందాల్లో నేను నీ దగ్గరికి చేరుకుంటాను. ఎనిమిది. మళ్ళీ నిచ్చెన ఎక్కొచ్చాను.
స్వామి గెలుపొందే. ధన్యోస్మి మాత. పుత్ర, నువ్వింక నీ లక్ష్యమైన ఆ ఖడ్గం దగ్గరికి చేరుకోబోతున్నావు. అయినా నువ్వింకా జాగ్రత్తలో ఉండడం మంచిది పుత్ర. ఎందుకంటే ఆ ఖడ్గాన్ని చేరినంత మాత్రాన విజయం సాధించినట్లు కాదు. కుమారస్వామి 100వ గడిలోకి ప్రవేశించగానే వైకుంఠపాలి తనకి మోక్ష ద్వారాలు తెరిచింది. ఆ మోక్ష ద్వారం అంటే మన జీవన యాత్రకు ప్రతీక లాంటిది. అంటే మనలోని మానసిక బలహీనతలను జయించి మోక్షాన్ని సాధించుకొని భగవంతుడిలో లీనము కావడం. అదే కదా ఏ ప్రాణికైనా అంతిమ లక్ష్యం. ఇక్కడంతా అంధకారమే అలుముకుంది. అద్భుతం. అయినా చాలా భయంకరమైన సర్పం ఇది. ఏమనుకుంటున్నారు మీరంతా? మీ కుమారస్వామి అక్కడికి చేరుకుంటే ఖడ్గం తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందనుకున్నారా? అక్కడికి వెళితే చాలదు, ఏది అంత సులభంగా లభించదు. అక్కడ నుండి బయటపడ్డం అంత సులభం కాదు. తనింకా ఎన్నో ప్రమాదాలు దాటాలి. నా ఖడ్గాన్ని సాధించుకోవడానికి గాను మీ సేనాపతి కుమారస్వామికి స్వర్ణ సర్పంతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. యుద్ధం చేయక తప్పదు. ఈ సర్పాన్ని ఎదిరించాలి. చూడండి, మీ కుమారస్వామిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఏమైంది బాల కార్తికేయ? కుప్పిగంతులు వేసి తప్పించుకోగలను అనుకుంటున్నావా? ఈ సర్పాన్ని అంతం చేయడానికి బుద్ధి బలాన్ని ఉపయోగించడం మంచిది. ముందుగా దాని కదలికల్ని పరీక్షించాలి. పుత్ర, అది ఉంటేనే నేను కూడా నీకు తోడుగా ఉంటాను కుమారా. మాత యొక్క శక్తులు నాకు అండగా ఉంటాయి. వాటినే నేను ఉపయోగించాలి ఇప్పుడు.
ఇదేమిటి? నా సర్పాన్నే సర్పబంధంతో కట్టేశాడు. లేదు లేదు, నేను ఆ సర్పాన్ని విడిపించక తప్పదు. ఈ సర్పబంధాన్ని ఎవ్వరూ విడిపించలేరు. వద్దు, దాన్ని వదిలిపెట్టు. ఈ సర్పం కోసం తారకాసురుడు అంతగా పరిగెడుతున్నాడంటే ఆ ఖడ్గం ఖచ్చితంగా ఈ సర్పం దగ్గరే ఉందని. దానేం చేయొద్దు. నా ప్రాణ ఖడ్గానికి ఎలాంటి హాని జరగనివ్వను బాలక. వద్దు, దాన్నేమి చెయ్యొద్దు. అది నాకు ప్రాణం. వద్దు. నువ్వు వాడిన ఆటలో విజయం సాధించి నేను ఈ ఖడ్గాన్ని సంపాదించుకున్నాను కనుకనే దీన్ని 2 భాగాలుగా విరిచేసి నాశనం చేస్తాను. నీ అంతం తప్పదు. ఎంతో భారీ విస్ఫోటనాలు. మన కుమారస్వామి అలాగే దేవతలు ఏమయ్యారు? ఇంద్రదేవ, వాయుదేవ, కుబేరదేవ, ఎంతో కష్టపడి కట్టుకున్న మహానగరం నాశనం చేస్తావా?
కుమారస్వామి, దేవేంద్ర, వాయుదేవ, కుబేరదేవ, మేమంతా మీ గురించి ఎంతో బాధపడుతున్నాం. కానీ మీరు విజేతలయ్యారు. కుమారస్వామి, మీరు గెలుపొందారు. చివరికి మీరు ఆ దుష్టాసురుడిని అంతం చేసి చూపించారు. తారకాసురుడు తనిక బ్రతికే ఉన్నాడా? కానీ మహాగణపతి ఈ దుర్మార్గుడి ప్రాణాల ఖడ్గంలోనే ఉన్నాయని చెప్పారు. మరి ఇదిలా జరిగింది? కుమారస్వామి ఆ తారకాసురుడి ఖడ్గాన్ని పూర్తిగా నాశనం చేశాడు కదా, అయినా ప్రాణాలతో జీవించేలా ఉన్నాడు. ఖడ్గం నాశనమైంది, తన ప్రాణాలైతే పోయాయి. అయినా ఇవి అతనికి అంతిమ క్షణాలు మాత్రమే. మూర్ఖులారా, మహాగణపతి చెప్పింది మీరు పూర్తిగా వింటే కదా. ఖడ్గం నాశనం చేస్తే ప్రాణాలు పోవు. నిజానికి మరిన్ని కార్యాలు సాధించాలి. ఓ కుమారస్వామి, నువ్వేమైనా చేసుకో, కానీ నన్ను వధించడం నీ వల్ల కాని పని బాలక. అమరుని నేను. దుష్టులు, పాపులు దుర్మార్గాలు చేస్తూనే ఉంటారు. సన్మార్గంలో నడిచేవారు వాటికి భయపడకుండా ముందుకు సాగిపోతూనే ఉంటారు. ఎవరు నా దండాయుధాన్ని పట్టుకునేంత ధైర్యం చేసింది? ఇంకా సూర్యోదయం కాకుండానే అసురుల యుద్ధోన్మాదం ఆరంభమైపోయింది. అది అమ్మ ప్రసాదించిన దండాయుధం. ఆ ఆయుధాన్ని పట్టుకోవడం అంటే అసురులు ఇప్పుడే యుద్ధ ప్రకటన చేసినట్లే అవుతుంది. ప్రళయ భయంకరం తప్పదు.